ఫ్రెండ్స్, వెల్కమ్ టు 99 టీవీ లైఫ్ స్టైల్. హెయిర్ థిన్నింగ్ మొదలైందా? ఫోర్ హెడ్ స్లోలీ ఇంక్రీజ్ అవుతుందా? ఇది ఎర్లీ సైన్ ఆఫ్ బాల్డ్నెస్ కావచ్చు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే రైట్ టైంలో కేర్ తీసుకుంటే హెయిర్ లాస్ ని స్లో చేయడం పాసిబుల్ అవుతుంది. బట్టతల ఒక్కసారిగా రాదు. ఇది స్లోలీ డెవలప్ అయ్యే ప్రాసెస్. మొదట హెయిర్ థిన్నింగ్, ఎక్సెసివ్ హెయిర్ ఫాల్, రిసీడింగ్ హెయిర్ లైన్ లాంటి సైన్స్ కనిపిస్తాయి. ఈ స్టేజ్లోనే ప్రాపర్ కేర్ తీసుకుంటే కండిషన్ ఇంకా వర్స్ట్ అవ్వకుండా కంట్రోల్ చేయొచ్చు. ముందుగా కేసెస్ని అర్థం చేసుకోవాలి. బాల్డ్నెస్కి మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసుకోవాలి. జెనెటిక్స్ ఒకటి, ఫ్యామిలీ హిస్టరీ, హార్మోనల్ చేంజెస్ ఎస్పెషల్లీ డిహెచ్టి హార్మోన్, స్ట్రెస్ అండ్ పూర్ లైఫ్ స్టైల్ వల్ల కూడా హెయిర్ ఫాల్ జరుగుతుంది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ప్రోటీన్, ఐరన్, విటమిన్స్ తక్కువగా ఉంటే కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఫాలో చేయగలిగే కేర్ అండ్ టిప్స్ చూద్దాము. మొదటిగా న్యూట్రిషన్. హెయిర్ హెల్త్ ఇన్సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, ఎగ్స్, దాల్స్, నట్స్, ఐరన్ రిచ్ ఫుడ్స్, స్పినాచ్, బీట్రూట్, విటమిన్స్ ఏ, సి, ఈ డైట్లో ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్ లేకపోతే హెయిర్ వీక్ అవుతుంది. రెండవది ఆయిల్ మసాజ్. వీక్కి 2-3 టైమ్స్ స్కాల్ప్ మసాజ్ చేయండి. కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ మిక్స్ చేసి స్లైట్లీ వార్మ్ చేసి అప్లై చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి. మూడవది మైల్డ్ షాంపూ యూస్ చేయడం. హార్ష్ కెమికల్స్ ఉన్న షాంపూస్ అవాయిడ్ చేయాలి. సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ని వాడితే స్కాల్ప్ డ్యామేజ్ తగ్గుతుంది. ఓవర్ వాషింగ్ కూడా అవాయిడ్ చేయాలి. వీక్కి 2-3 టైమ్స్ ఈజ్ ఎనఫ్. నాలుగవది స్ట్రెస్ లెవెల్స్. స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. మెడిటేషన్, వాకింగ్, ఎక్సర్సైజ్ చేయడం వల్ల స్ట్రెస్ రెడ్యూస్ అవుతుంది. ఇది ఇండైరెక్ట్లీ హెయిర్ ఫాల్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఐదవది హీట్ అండ్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయడం. ఫ్రీక్వెంట్గా హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ బ్లో డ్రైయింగ్ కానీ చేస్తే హెయిర్ డ్యామేజ్ అవుతుంది. న్యాచురల్గా డ్రై అవనివ్వడం చాలా ఇంపార్టెంట్. ఆరవది మెడికల్ ఆప్షన్స్. హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటే డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి. ఎర్లీ స్టేజ్ లో ట్రీట్మెంట్స్ తీసుకుంటే లైక్ మెనోడాక్సిల్, పిఆర్పి థెరపీ హెల్ప్ చేయొచ్చు. సెల్ఫ్ మెడికేషన్ చేయకండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కన్సిస్టెన్సీ. ఒక్క రోజులో రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. రెగ్యులర్గా కేర్ తీసుకుంటే 2-3 మంత్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మొత్తానికి బాల్డ్నెస్ కంప్లీట్లీ రివర్స్ అవ్వకపోయినా ఎర్లీ స్టేజ్లో కంట్రోల్ చేయడం పాసిబుల్. రైట్ కేర్ తీసుకుంటే హెయిర్ లాస్ని స్లో చేసి ఎగ్జిస్టింగ్ హెయిర్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.